వసంతమిక వచ్చనులే వయస్సునులి వెచ్చనలే యశస్సులిక కన్నులులే మనసులిక వెన్నెలలే ముహూర్తమిక ఆగదులే ముదేయిక వీడదులే జతే ఒక జావళిగా శృతేయిక నించెనులే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే చిలుపులు ప్రియా ప్రియా అనురాగాలే అడగట తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే ఉలుకు ముళ్ళు పుచ్చుకుని పగలు అరవిచ్చనులే చిలుపు వాళ్ళు కన్నులలో నెమలి కలలొచ్చెనులే హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే హంపిని కాసిన సొంపుల రేవి నీవేలే గుడి భుజమది రెండు గుర్తుగా శుభ శకునములకు గుర్తుగా చూపులనే బాలింపులలో జ్వలించకు మన్మథమాల వయస్సొక వాకిలి ప్రియాది దాటవలే ఇది మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం చెడి కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకుల ఊయరలుగి వసంతమిక వచ్చనులే వయస్సునులి వెచ్చనలే జతే ఒక జావళిగా శృతేయిక నించెనులే లాస్యా అండ్ సూర్య పెర్ఫార్మెన్స్ మల్లెల మాసంలో. ఈ అమ్మాయి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సరే అబ్బాయి కూడా తక్కువ మ్యాటర్ సూర్య ఓకేనా అండ్ లాస్యా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సార్కి నచ్చి ఈ ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది 500. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవిక్కువే నీతోటి కాకుండా
థ్యాంక్ యూ. మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీలోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచెనురా తలచిన వారియగా తరగని మధుర సుధా కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ
మరోసారి ఈ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక 15 నిమిషాల్లో భోజనము స్టార్ట్ అవుతుంది. ముందుగా భోజనం చేయాల్సి ఉంటుంది. 10 నిమిషాల తర్వాత భోజనం అనేది స్టార్ట్ చేస్తారు. కంపల్సరీగా వచ్చిన అతిథులు ప్రతి ఒక్క ఇంకా ఒక 60 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. మాలకొండేశ్వర ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సాంగ్ను చూసి ఆనందించి ఈ యొక్క వెంకటాద్రిపాలెం పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ స్వామి నా స్వామి స్వామి నా స్వామి సాంగ్ రెడీ ఎస్ లేదా సాంగ్ స్వామి నా స్వామి నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పిల్లలైపోయిన నా సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే భావి నిర్ణేతలురా వినోదాలు చూపిన విప్లవాలు రేపిన అన్నిటికీ పైచేయి యువతరానిదే ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా కారిడార్లో కాసేపు క్యాంటీన్లో కాసేపు గర్ల్ ఫ్రెండ్స్ తో కాసేపు
విడిచి వేయాలి, వేళ్ళు నరికి వేయాలి. పెన్ను విడిచిపెట్టి కన్ను చేత పట్టి, పెన్ను విడిచిపెట్టి కన్ను చేత పట్టి పెత్తందారుల బట్టలు కొట్టాలి. పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి. ఇది కుళ్ళిన సంఘం, వయసు మళ్ళిన సంఘం. దీని కీళ్ళు విడిచి వేయాలి, వేళ్ళు నరికి వేయాలి. చదువులంటే పెదవి విరిచే సరదా జీవి ఒకడు. పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకుడు ఒకడు. వల్లమాలిన సౌజన్యంతో తల్లారిన వాడొకడు. ఉద్రేకంలో ఉనికిని మరచిన ఉగ్రవాది ఇంకొకడు. నలుగురిలో కలవు కొన్ని రూపాలు, నలుగురిలో కలవు ఎన్నో సుగుణాలు. ఈ నలుగురి సుగుణాలు ఏకమైన నాడు ఆదర్శ విద్యార్థి అవతరించుతాడు. అతడే మన దేశానికి ఆశాదీపం. విశ్వశాంతి కొసగునోయి అభినవ రూపం. అతడు విశ్వశాంతి కొసగునోయి అభినవ రూపం. 5,116 మరియు కోలపాటి శేషాద్రి గారు 5,116 మరియు జిల్లలమూడి జాలయ్య గారు 5,116. ఇలా గ్రామస్తులందరూ కూడా ముందుకు రావడం వల్లనే 5 నెంబర్స్ తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్కూల్, ఎంపీపీ స్కూల్ ఈ రోజు రమారమి 75 నుంచి 80 మంది పిల్లలతోటి ఈ నడపబడుతుందంటే దాని వెనక ఎంతో మంది ఫౌండర్లు ప్రధానమంత్రిగా ఈ యొక్క గ్రామస్తులు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా గ్రామంలోనే చదవాలా, మన స్కూల్ ని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క వెంకటాద్రిపాలెం యొక్క స్కూల్ అనేటువంటి డెవలప్ చెందాలని ప్రధాన కారణం సార్. లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క ఫంక్షన్ ని ఘనంగా చేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 35 మంది దాతలు ముందుకు వస్తే ఈ రోజు రమారమి 70 మంది దాకా దాతలు, అంటే అందరి పేర్లు చదవడం కొంచెం టైం అవ్వచ్చు, ఆ లిస్ట్ కూడా బయట వేస్తున్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చిన్నపిల్లలు వాళ్ళు ఫుడ్ రెడీ అవుతా ఉంది. చిన్నపిల్లలు నిద్రపోయే వాళ్ళు, ఫుడ్ ఆకలి ఎత్తిన వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిన కోరుతున్నాము. మరియు ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ స్కూల్ నుంచి వచ్చేటువంటి టీచర్స్ కి, హెచ్ఎంలకి మరియు ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వెంకటాద్రిపాలెం అసోసియేషన్ తరఫున ప్రత్యేక అంటే కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ గారు రాబోతా ఉన్నారు. వాళ్ళు వచ్చి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా సుమారు 60 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. 60 పిల్లలు రాత్రనక పగలనక కష్టపడి ఈ ప్రోగ్రాన్ని నేర్చుకున్నారు. ఒక భోజనం యొక్క ఈ ప్రోగ్రాం తర్వాత, మీటింగ్ తర్వాత ఇంకా పెద్ద పిల్లలు ఎక్కువగా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడే భోజనాలు స్టూలకి అవకాశం ఇవ్వండి. తర్వాత ప్లేట్లు, గ్లాసులు ఎక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేదండి. ప్రత్యేక డ్రమ్ సౌకర్యం ఉంది, ప్రతి ఒక్కరు దాంట్లో వేసి వాళ్ళకి కోరుతున్నాం. పరిశుభ్రతకి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. క్లీన్ అండ్ గ్రీన్ వెంకటాద్రిపాలెం స్కూల్ అంటే ఇదే మోడల్ స్కూల్. ఈ మండలంలో ఒక మంచి మోడల్ స్కూల్ గా, అదేవిధంగా మంచి క్వాలిటీ విలువలతో కూడినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ప్రధానంగా ఇంత ముందు పనిచేసిన టీచర్స్ వాళ్ళకి బాగా మంచి వాల్యూస్ ఇచ్చి ఈ యొక్క పిల్లల్ని ప్రోత్సహించడం వల్లనే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు పనిచేసినటువంటి మల్లికార్జున సార్ కావచ్చు,
నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 చిక్కు. మన మండల విద్యా శాఖాధికారి అయినటువంటి ఎంఈఓ 1 గారిని అజయ్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మన మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ అనుష మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. హలో, కందుకూరు పట్టణాన్ని పచ్చదనం థ్యాంక్ యూ సార్. జెడ్పీహెచ్ఎస్ మాచ థ్యాంక్ యూ సార్. కేజీబీవీ హెచ్ఎం గారు అనేటువంటి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన వెంకటాద్రిపాలెం ఈ పాఠశాలలో చాలా ఉన్నతమైన సేవలు అందించినటువంటి కరుణా మేడంని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు డయాస్ అండ్ బీ సీటెడ్ మేడం, ప్లీజ్ కమ్. మరి ఈ స్కూల్కి చాలా అభివృద్ధి చెందడానికి అనేక విధాలుగా ఈ స్కూల్ ఫౌండేషన్కి చాలామంది దాతలు సహకరించున్నారు. శ్రీ రావూరు కొండయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ మేకల రమేష్ బాబు గారికి, ఉన్నం హరిబాబు గారికి, రావూరి వెంకటేశ్వర. దయచేసి పెద్దవాళ్ళందరూ సీట్లలో కూర్చొని ఉండండి. ఒక అరగంటలో ప్రోగ్రాం మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ అయిపోయిన అనంతరం భోజనాలకు వెళ్ళవచ్చు. ఈరోజు మన పాఠశాలలో ఘనంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు మండల విద్యాశాఖాధికారు సుబ్బారెడ్డి సార్ గారు, మరియు కమిటీ చైర్మన్ శ్రీనివాసులు గారు, మరియు మన మున్సిపల్ కమిషనర్ అనుష మేడం గారు, మరియు వేదికపై ఆసీనులైన అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం బిగిన్ చేస్తాం. జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు అందరూ. వచ్చినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ భోంచేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరటమైంది. వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేమందరమే కలిసి ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకుంటున్నాం. మీరందరూ కూడా మాకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అందరూ భోంచేసి చక్కగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మరీ కోరుకుంటున్నామండి. అందరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము. లేడీస్కి సపరేట్ కౌంటర్ ఉంది, అలానే జెంట్స్కి సపరేట్ కౌంటర్ ఉంది. మీరు మీ కౌంటర్లో మీరు భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఓకే, జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఎంఈఓ గారు, ఎంఈఓ 2 గారు, మాజీ ఎంఈఓ గారు, మా స్కూలు టీచర్సు, అలానే ఈ స్కూల్లో పనిచేసినటువంటి మల్లికార్జున సార్ గారు, కరుణా మేడం గారు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి డయాస్ మీద ఉన్నటువంటి మా సార్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మా స్కూల్ని మేమందరం కలిసి 6 నుంచి 80 మందికి ఇప్పుడు స్ట్రెంత్ 80 మంది మోడల్ స్కూల్గా సెలెక్ట్ అయింది సార్. మేమందరం పాఠశాలలో ఘనంగా
ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు మండల విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి సార్ గారికి, మరియు కమిటీ చైర్మన్ శ్రీనివాసులు గారికి, మరియు మన మున్సిపల్ కమిషనర్ అనూష మేడం గారికి, మరియు వేదికపై ఆసీనులైన అందరికీ, మరియు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు, సహచరతోటి ఉపాధ్యాయులకు, మరియు మా పిలుపుతో విచ్చేసిన తోటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుంజాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పాఠశాలలో ఈ పండుగ లాంటి వార్షికోత్సవాన్ని ముచ్చటగా 3వసారి జరుపుకోవటంలో ఆర్థికంగా ఏర్పాట్లు విషయంలో కానీ, ఆర్థికంగా సహాయం చేయటంలో కానీ అందించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నా పాఠశాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో మనం 2024 డిసెంబర్ 4వ తారీఖున మెగా పేరెంట్స్ డే మీటింగ్ జరుపుకున్నాం. కానీ ఈ ఊరి గ్రామస్తులు దాదాపు 16 సంవత్సరాల క్రితమే బడి వైపు ఒక అడుగు వేసి మన పిల్లలను మన గ్రామంలోని పాఠశాలలోని చదివించుకుందాం అని పాఠశాలకు కావాల్సినటువంటి అవసరాలను మనమే సమకూర్చి మన పిల్లలను మన ఊరి సర్కారు బడిలోనే చదివించుకుందామనే నిర్ణయంతో ఆ రోజు ఒకే ఒక టీచర్ తోటి కూలే స్థితిలో ఉన్నటువంటి పాఠశాల క్లోజ్ అయ్యే స్థితిలో ఉన్నటువంటి పాఠశాల స్థితిలో నుండి ఈరోజు 3 టీచర్లు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 5 టీచర్లతోటి మోడర్న్ ప్రైమరీ స్కూలుగా కలకల్లాడుతూ ఉండడానికి కారణమైనటువంటి ఈ ఊరి గ్రామస్తులకు మరియు వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు కాబట్టి చిన్న కొటేషన్ చెప్తున్నాను. విజ్ఞానం అనే జ్యోతులను వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి సజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. గురువు గురించి కొన్ని సూక్తులు. విజ్ఞానమనే జ్యోతులను వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడు గురువు. తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి, అది నీకు ఏనాడైనా పలుకుతుంది స్వస్తి. అంటే మన వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తి ముక్కలైపోతుంది. కానీ గురువు ద్వారా సంప్రాదితమైనటువంటి ఆస్తి అది కలకాలం చేస్తుంది నీతో దోస్తి అనే విషయాన్ని తల్లిదండ్రులందరూ కూడా గ్రహించి పిల్లలని చక్కగా చదువుకోమని చెప్పాలి. ఇంకోటి మనందరికీ తెలుసు, లోకంలో సూర్యచంద్రులు ఉదయిస్తే లోకానికి వెలుగొస్తుంది. ఇది మనందరికీ తెలుసు అనే విషయం మనకు తెలుసు. కానీ గురుదేవుని యొక్క జ్ఞానకాంతి కిరణాల వల్ల మన జీవితాల్లో వెలుగు వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక డాక్టర్ని తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ని తయారు చేయలేడు, ఒక కలెక్టర్ని తయారు చేయలేడు, ఒక సైంటిస్ట్ని తయారు చేయలేడు. అదే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే తన సర్వీసులో ఎంతోమంది డాక్టర్ని, యాక్టర్ని, ఇంజనీర్ని, సైంటిస్టుని, చివరికి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా తయారు చేయగలిగినటువంటి అక్షర శిల్పి గురువు. కాబట్టి గురువు యొక్క గొప్పతనాన్ని ముందుగా తల్లిదండ్రులు గుర్తించి విలువలు గల పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తదుపరి మన వెంకటరావు సార్ గారికి, ఎంఈఓ గారు సుబ్బారెడ్డి సారు, రిటైర్ ఎంఈఓ రాంబాబు సార్ గారికి,
హెడ్ మాస్టర్స్కి, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనికి, ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, గ్రామస్తులకు ముందుగా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకటాద్రిపాలెం స్కూల్లో ఇంత వైభవంగా పాఠశాల వార్షికోత్సవం జరుగుతూ ఉంది. అది నాకు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. గతంలో నేను 2009 నుంచి 2017 వరకు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. మొదట్లో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు సింగిల్ టీచర్, అలానే పిల్లలు కూడా చాలా తక్కువ ఉండారు. అలానే నడిచే క్రమంలో గ్రామస్తుల సహకారంతో మొట్టమొదటగా 2015-16 విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కోరిన మీదట నేను కూడా నా వంతు సహకారం అందించి ఇంకా విడిగా వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ప్రారంభించడం జరిగింది. అది అంతంతై ఒటుడింతై అన్నట్టు పెరిగి ఉపాధ్యాయులందరూ, తర్వాత వచ్చిన వాళ్ళందరూ వారి వారి విశేషమైన కృషితోటి పాఠశాలని ఈ స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. దీని అంతటికీ మొట్టమొదటగా వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామస్తుల సహకారం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు. ఉపాధ్యాయులు అనుకున్నంత మాత్రాన ఇది సక్సెస్ కాదు. గ్రామస్తులు వారి యొక్క సహకారంతో ఎన్నో విషయాలలో తోడ్పాటును అందించడం వల్ల ఇది క్రమేణా 30 మంది, తొలి సంవత్సరం 30 మందితో ప్రారంభించాము. తర్వాత 60 మంది అయింది. తర్వాత ఇప్పుడు 70 పైగా ఉందంటున్నారు. మోడల్ స్కూల్గా మారింది. ఇంకా 5 ఉపాధ్యాయులు వస్తారు. ఇంకా అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా పిల్లలు అందరినీ అలరింపజేస్తూ ఉన్నారు. సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, అందరికీ, గ్రామస్తులకి అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ స్కూలు పూర్వవైభవం మల్లికార్జున సార్ తోటే బిగిన్ అయింది. ఆయన పందానే తర్వాత వచ్చినటువంటి మేమందరం కూడా అనుసరిస్తూ ఉన్నాం. మల్లికార్జున సార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత రాంబాబు సార్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా నమస్కారములు. విద్యార్థులకి శుభాశిస్సులు. ముఖ్యంగా ఈ వెంకటాద్రిపాలెం జనరల్ స్కూల్ అనగానే ఆ రోజు మా వెంకటాద్రిపాలెం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నాకు తెలియజేసి, సార్ ఇంగ్లీష్ మీడియం జరుపుకుంటున్నాము, మాకు టీచర్ని అలాట్ చేయమని చెప్పారు. నేను ఎంఈఓ ఉన్నప్పుడు సరే టీచర్ని అలాట్ చేసేటప్పుడు ఒక టీచర్ని అలాట్ చేస్తే ఈ టీచర్ కాదు ఇంకో టీచర్ కావాలని చెప్పి పట్టుబట్టి కలెక్టర్ గారికి కానీ అందరూ డిఓ గారికి తెలియజేసి ఒక టీచర్ని అలాట్ చేసుకునేట్టు వాళ్ళు చేసుకోబట్టి ఇప్పుడు విద్యార్థులు ఎక్కువ అభివృద్ధి చేయించుకొని పిల్లలందరూ ఇదే విధంగా ఎక్కువ సంఖ్యలో పెరగడానికి కారణమైంది. ఆ ఇంగ్లీష్ మీడియం ఉండబట్టే పక్క స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలను ఎవరిని పంపించకుండా పేరెంట్స్ అందరూ సహాయ సహకారాలు అందించేందుకు
వాటికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్కూల్ డెవలప్ కావడానికి కారణం ఈ గ్రామస్తులే. ఎందుకంటే ఈ గ్రామస్తుల్లో ఒక పట్టుదల ఉంది. ఏంటంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు, మా పిల్లలు ఈ స్కూల్లో చదవాలి అనే ధ్యేయంతో మాత్రమే ఆ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకొని మన స్కూల్ పిల్లలు, మన గ్రామస్తుల పిల్లలు ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ చిన్న స్కూల్కి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళి అవసరపడే మన ఊరిలో మన స్కూల్ పడి చదువుకుంటే మంచిదని చెప్పి నిర్ణయించుకొని ఆ నిర్ణయం వల్లనే ఈ స్కూల్ ఇంతవరకు డెవలప్ అయింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా మంచి ఐక్యంగా ఉండి ఈ పాఠశాల అభివృద్ధి గావించుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు సార్. అందరూ కూడా నిశ్శబ్దంగా ఇచ్చేటటువంటి గౌరవనీయులు సభాధ్యక్షులు గళ్ళ వెంకట్రావు గారికి, మన కమిటీ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస గారికి, మండల విద్యాశాఖ గారికి, మరియు తోటి ప్రధాన ఉపాధ్యాయులకు, మరి పెద్దలందరికీ, అదేవిధంగా మన ముఖ్యంగా వెంకటాద్రిపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, గ్రామస్తులకి, మరియు ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు అందరికీ ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తుంటే ఇంత పెద్ద బహిరంగ వాతావరణంలో ఇక్కడ జరుగుతుందంటే మా స్కూల్ పాలెంలో ఈ గ్రామస్తులు సహకారంతో ఇంత ఘనంగా జరుగుతుందంటే మేము ప్రధాన ఉపాధ్యాయులుగా మాసరం స్కూల్లో ఉన్నాం, మేము వార్షికోత్సవం జరిపాము. కానీ ఎందుకు ప్రాథమిక పాఠశాల ఇంత ఘనంగా జరుగుతుందంటే ముఖ్యంగా గ్రామస్తులకి నా తరఫున అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలని మన సార్ మల్కాన్ సార్ చెప్పారు. అదేవిధంగా మన సార్లు వెంకట్రావు సారు వాళ్ళ బృందం దీన్ని ఇంత డెవలప్ చేశారంటే, ఎందుకంటే మన ఈ మున్సిపాలిటీలో ఒక భాగం, ఒక వార్డు మన వెంకటాద్రిపాలెం. ఇక్కడ ఎన్నో మోడల్ మన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. కానీ అక్కడికి ఒక్క విద్యార్థిని కూడా పంపకుండా ఇక్కడిని ఈ పాఠశాలలో ఉంచారంటే ముందుగా మా ఉపాధ్యాయ బృందానికి నేను ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన గ్రామస్తులు వాళ్ళ సహకారంతో ఎంతైనా చేయొచ్చు. గ్రామస్తుల సహకారం లేదంటే మనం ఏం చేయలేము. వాళ్ళు అలాంటి ఈ వెంకటాద్రిపాలెం గ్రామస్తులందరూ కూడా దీన్ని కృషి చేసి ఇంత ఘనంగా ఈ పాఠశాలను నిర్మించినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం కొత్తగా పాఠశాలని, ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు, మోడల్ ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్స్గా కొత్తగా స్కీమ్ ప్రారంభించారు. దానిలో భాగంగా మన పాఠశాల గర్వంగా మన పాఠశాల మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పరిచినందుకు ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వాతావరణం ఈ పిల్లలంతా అభివృద్ధి ప్రైవేట్ స్కూల్లో ఉండదు. అది అందరూ తనంతా మీ పేరెంట్స్ గ్రహించి అందరి పిల్లలు ఇంకా అభివృద్ధి చేసి ఇంకా 100% అబోవ్ రోల్ తెస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వేదిక ముందున్న గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు నా నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. ఈ వెంకటాద్రిపాలెం గ్రామం అనేది ఈ కందుకూరు మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ పాఠశాలను మూతపడే స్థితిలో ఉన్న ఈ పాఠశాలను నిలబెట్టుకొని మన పాఠశాల, మన గ్రామం, మన పాఠశాల అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఈ పాఠశాలను అభివృద్ధి చేసుకున్నందుకు ఈ వెంకటాద్రిపాలెం గ్రామస్తులకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని, ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, గ్రామస్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు, చిన్నపిల్లలకు నా ఆశీస్సులు. సమాజం యొక్క అభివృద్ధి తరగతి గదిలోనే మొదలవుతుంది. ఇది ఏనాడో పెద్దలు చెప్పినటువంటి విషయం. దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి పాఠశాల ఈ పాఠశాలలో కొంతకాలం పాటు పనిచేసేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తుంది. ప్రతి చోట కూడా ఈ పాఠశాలలో మాదిరిగానే పనిచేస్తాం, కానీ గుర్తించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు.
కానీ ఇక్కడ అలాంటి పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల నుండి అలాంటి మనకి సహకారము, గ్రామస్తుల నుండి సహకారం కూడా లభిస్తుంది. ఎప్పటిలాగే ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞత. ఈరోజు వెంకటాద్రిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఇంత ఘనంగా వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు వెంకటరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంతటి కూడా ఈ గ్రామస్తుడు విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారికి, సీని గారికి, మాజీ డిప్యూటీఓ ఎంఈఓ గారైనటువంటి రాంబాబు సార్ గారికి, పలుకూరు హెడ్ మాస్టరు సౌకత్ సార్ గారికి, మాసవారం హెడ్ మాస్టరు మాలాద్రి సార్ గారికి, అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం డయాస్ మీద ఉన్నటువంటి మల్లికార్జున సార్కి, మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి అదేవిధంగా ఈ పాఠశాలలో భాగమైనటువంటి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారం. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రమీల మేడం గారు, శారదా మేడం గారు, సరిత మేడం గారు మరియు అంగన్వాడీ టీచర్ అయినటువంటి స్వాతి మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన మండలంలోనే ఈ పాఠశాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొంది ఉంది. ఎందుకంటే 16 సంవత్సరాల క్రితం ఆరుగురితో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మరి ఈరోజు 64 మంది విద్యార్థులతో అభివృద్ధి చెంది మన మండలంలోనే 18 మోడల్ పాఠశాలలో ఇదొక మోడల్ పాఠశాలగా ఎన్నిక కాబడినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు 60 మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ 5 టీచర్లు ఇవ్వాలని, మరి ఆ 60 మందికి 5 ఉపాధ్యాయులు ఉన్నట్టు 5 తరగతులకు చక్కని బోధన జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మరి తర్వాత ఈ గ్రామస్తులంతా కలిసి ఈ పాఠశాలను ఇంత అభివృద్ధి చెందుట్లో భాగమైనటువంటి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన మండలంలో ప్రాథమిక పాఠశాలలో 66 ఉన్నాయి. ఈ 66లో కూడా ఇంత కాంపౌండ్ వాళ్ళు, ఇంత వసతి, ఇంత ఖాళీ స్థలం ఉన్నటువంటి పాఠశాల ఎక్కడా లేదు. మరి ఈ యొక్క ఊరి యొక్క ప్రత్యేకత. మరి వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిలబడి దగ్గరుండి పాఠశాలకి ఏం వసతి కావాలి, ఏమైతే అభివృద్ధి చెందుతారో విద్యార్థులు అనేటి కార్యక్రమాలలో వాళ్ళు పంచుకొని ఆ దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి విద్యార్థుల్ని మీరందరూ కూడా పాఠశాలకు పంపి ఆ విద్యార్థుల్ని మంచి అలవాట్లతో పాటు క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయడంలో మా యొక్క ఉపాధ్యాయులు దిట్ట. ఎక్కడైతే క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఉంటారో అక్కడే క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు కూడా ఉంటారని నా యొక్క అభిప్రాయం. మరి మేము చదువుకున్న రోజుల్లో కూడా అలాంటి ఉపాధ్యాయులు ఉండబట్టే మేము కూడా క్రమశిక్షణగా చదువుకొని
మరి ఈరోజు ఇంత అభివృద్ధి చెందినాం. మరి మీరందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి విద్యార్థిని ప్రతి పాఠశాలకు పంపిస్తూ వాళ్ళ యొక్క విద్యా అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానితో పాటు మంచి విలువలు కలిగినటువంటి మన పాఠశాలలో విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నారు. తల్లి, తండ్రి, తర్వాత గురువు. ఆ విద్యార్థిని ఏమి చేయాలన్నా, ఎంత చక్కగా మలసాలన్నా మీ చేతుల్లో కొంత ఉంటుంది. మీ తర్వాత ఉపాధ్యాయుల చేతుల్లో కొంత ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ విద్యార్థి ఏమి చేస్తున్నాడు, ఆ విద్యార్థి ఏమి చదువుతున్నాడనే ఉద్దేశం మీలో తల్లిదండ్రుల్లో కలగాలి. ఆ విద్యార్థికి సెల్ ఫోన్ ఇచ్చి వాడి పాటికి వాడు చూసినట్లయితే రకరకాల యాప్లు ఉన్నాయి. ఆ యాప్ల్లో ఎక్కడ వాడు మంచి అలవాట్లు నేర్చుకోకుండా ఉంటాడో ఆ విద్యార్థి చెడు అలవాట్లకు దోహదపడతాడు. పాఠశాలలోనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థికి సెల్ ఫోన్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోమంటే ఆ తెలుసుకునే సందర్భంలో మీరు తల్లిదండ్రులుగా ఆ విద్యార్థి ఏమి చదువుతున్నాడు, ఆ సెల్ ఫోన్లో ఏమి చూస్తున్నాడు అనే విషయాన్ని మీరందరూ గ్రహించినట్లయితే ఆ విద్యార్థి మంచి అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు అవుతాం. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, దీనికి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి మనకి విద్యార్థులకు కావాల్సినటువంటి భోజన వసతితో పాటు విద్యార్థికి కావాల్సిన వసతులన్నీ కూడా బ్యాగ్ కానీ, పుస్తకాలు కానీ, షూలు కానీ, సాక్సులు కానీ, బెల్ట్ కానీ, యూనిఫామ్ కానీ, విద్యార్థికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా తల్లిదండ్రుల చేత కొనియకూడదు. విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అందరూ సమానంగా ఒకే యూనిఫామ్ వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం పాఠశాలకు అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. దానితో పాటు విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయాలని, అందరూ కలిసి చదువుకోవాలని విద్యార్థి మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొన్నట్లయితే మీరే ఆలోచించండి. విద్యార్థులకు వారంలో 5 రోజులు కోడిగుడ్డు పెడుతున్నాం. అదే విద్యార్థికి మీరు ఇంటి దగ్గర ఎన్ని కోడిగుడ్లు పెడుతున్నారో మీరు ఆలోచించండి. తర్వాత విద్యార్థికి 3 సిక్కీలు అంటే వేరుశనగ ముద్దలు వారానికి 3 రోజు మార్చి రోజు 3 సిక్కీలు ఏర్పాటు చేస్తున్నాం. మరి మనం ఇంటి దగ్గర ఎన్ని కొనిస్తున్నాం? అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజన పథకంలో ప్రతిరోజు ఒక ఐటెం మార్పు చెందుతుంది. మీరు అందరూ గమనించారు. అంటే విద్యార్థి యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మరి మీరందరూ గమనించాలని, మీరు ప్రతి పిల్లవాళ్ళని పాఠశాలకు పంపి పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని, పిల్లవాడి యొక్క క్రమశిక్షణని, పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఆలోచించాల్సిన అవసరం మీ మీద ఉంది. తల్లిదండ్రులుగా మీరు ఎలాగైతే కష్టపడి ఇష్టపడి చదువుకోమని విద్యార్థిని పంపిస్తారో బడికి, ఆ విధంగానే ఉపాధ్యాయులు కూడా మీ పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ విద్యార్థులకు కావాల్సిన వసతులు ఏర్పరచుకుంటూ విద్యార్థికి ఎంత చదువు చెప్పాలో అంత చెబుతూ విద్యార్థిని అభివృద్ధి చెందిస్తూ మరి మంచి పౌరుడిగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు మరి కృషి చేస్తున్నారు. మరి ప్రభుత్వం రేపు జూన్ నుంచి మన పాఠశాల మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఎన్నికైన సందర్భంలో ప్రస్తుతం 3 ఉన్నటువంటి ఉపాధ్యాయులు నెక్స్ట్ ఇయర్ నుంచి 5 ఉపాధ్యాయులుగా మీ పాఠశాలకు ఇంకా 2 ఉపాధ్యాయులు వస్తాయి. ఎందుకంటే ఆ ఘనత అంతా కూడా మీది, తల్లిదండ్రులుగా తీసుకున్నటువంటి బాధ్యత మీది, తర్వాత వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి. ఎందుకంటే ఈనాడు 64 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీకు మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఎన్నికయింది. అందువలన 2 ఉపాధ్యాయులు
మరి మీ పాఠశాలకు కొత్తగా జూన్ 12వ తేదీనే మీ పాఠశాలలో అడుగు పెడతారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 3 ఉపాధ్యాయులు 5 తరగతులు చెప్పాలి. మరి 5 తరగతుల్లోకి ఎంతవరకు సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అలా కాదు, మోడల్ స్కూళ్ళు ఎన్నిక చేసి 5 క్లాసులకి 5 ఉపాధ్యాయులు ఉండాలని, అప్పుడే విద్యార్థికి విద్య బాగా అందుతుందని, విద్యార్థి అభివృద్ధి చెందుతాడని, విద్యతో కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటాడనే ఉద్దేశంతో మన యొక్క ప్రాథమిక పాఠశాల మోడల్ పాఠశాలగా ప్రమోషన్ కావటం. అక్కడ ఇంకా 2 టీచర్లు వస్తారు. మీరందరూ కూడా కృషి చేసి మరి ఈ పాఠశాలని అభివృద్ధి పథకంలో నడపాలని కోరుకుంటున్నాను. తర్వాత గ్రామస్తులు లాస్ట్ ఇయర్ 36 మంది సహాయ సహకారాలు అందిస్తే పాఠశాలకి ఈ సంవత్సరం 66 మంది సహాయ సహకారాలు అందించారంటే ఈ గ్రామస్తుల యొక్క మనసు ఎంత గొప్పదో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే నాకు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు తెలుసు. వెంకటేశ్వర గారు, సీను గారు, తర్వాత సీను బ్రదర్ గారు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ గ్రామస్తులందరూ తెలుసు. మీ విద్యార్థుల యొక్క చదువు కోసం వాళ్ళకంటే కూడా వెంకటేశ్వర గారి కంటే, చైర్మన్ గారి వాళ్ళ పిల్లల కంటే కూడా మీ విద్యార్థులు మీ తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల కోసం ఎంత తపన పడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. వారి కోసమైనా మీరు ప్రతిరోజు పాఠశాలకు పంపాలి. వారి యొక్క ఆశయాలని నెరవేరుస్తారని, ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చి ఈ మండలంలోనే కాకుండా ఈ జిల్లాలోనే మంచి పాఠశాలగా, మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా మీరందరూ తయారు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరావు సార్ గారికి, మరి అందరికి కూడా ఈ యొక్క కమిటీ వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వండర్వార్. మన మండల విద్యాశాఖ ఎంఈఓ గారు ఇచ్చినటువంటి సూచనల్ని తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారని కోరుకుంటున్నాను. తర్వాత మన వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుడైనటువంటి ఎప్పుడు కూడా పాఠశాలకి ఏం కావాలన్నా సరే మనకంటే ముందు వచ్చి ఏం కావాలని అడుగుతూ ఉంటాడు. మన వెంకటేశ్వర్లు గారిని వచ్చి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు. ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి గ్రామస్తులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఎక్కువ సంఖ్యలో వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు, మిగిలిన పాఠశాల యొక్క శ్రేయోభిలాషులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల క్రితం 9 మంది విద్యార్థులు, ఒక్క ప్రధానోపాధ్యాయులు ముల్లూరి మల్లికార్జునరావు సార్ ఉండేవారు. ఆ 9 మందిలో కూడా 4 వస్తున్నారు. అయితే స్కూల్ని డెవలప్ చేద్దాము అనే పక్షంలో గ్రామస్తులతో మాట్లాడాం. ముఖ్యంగా క్యాప్లేక్యూ ఎంప్లాయీస్ ఆ రోజు సహకరించి ఆ కంపెనీ నిధులను తీసుకొచ్చారు. గ్రామంలోని పెద్దలందరం కలిసి, ఉద్యోగస్తులు అందరం ఆ స్కూల్ బిల్డింగ్స్ మొట్టమొదట బాగు చేసుకున్నాము. తర్వాత ఒక ఉపాధ్యాయులు ఉన్నారు కదా చాలరని ఎంఈఓ గారు, ఆనాటి ఎంఈఓ గారు మరొక ఉపాధ్యాయుని ఇవ్వడం జరిగింది. 2 గవర్నమెంట్ ఉపాధ్యాయులు గ్రామస్తులందరి సహకారంతో మరొక 2 విద్యా వాలంటీర్లు పెట్టుకున్నాం. 3వ ఉపాధ్యాయుని కోసం మన కందుకూరు ఎంఈఓ, మన పక్కన పన్నులూరు ఎంఈఓ, ఒలేటివారి ఎంఈఓలతో యుద్ధం చేస్తే వాళ్ళు మళ్ళీ డిఈఓ గారితో మాట్లాడి
3వ ఉపాధ్యాయులని డిప్యుటేషన్ మీద తీసుకొని రావడం జరిగింది, కరుణ మేడం గారిని. సో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 2 విద్యా వాలంటీర్లతో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ని పెట్టి 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం ఇక్కడ విద్యాబోధన చేస్తున్నాం. అందు కారణం చేత గ్రామస్తులందరికీ నమ్మకం పెరిగి మన పక్క గ్రామాల నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది. ఈరోజు దాదాపు 70 మంది ఉన్నందువల్ల ప్రభుత్వము మోడల్ స్కూల్గా ఎంపిక చేసింది. ఆ మోడల్ స్కూల్ ఎంపిక అవ్వటానికి ఎంఈఓ గారి సహకారం మేము అప్పటికీ మర్చిపోలేమన్నమాట. సో 10 సంవత్సరాల నుంచి మా అందరి కళ ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండాలనేది, అది ఈనాడుకి సాకారం అవుతుంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రాణం పోతున్న స్కూల్కి జీవం పోసి నేడు ఈ పాఠశాల ఈ స్థాయికి రావటానికి సహకరించిన వెంకటాద్రిపాలెం గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత నిధులు వస్తున్నాయి, ఇది గ్రామస్తులందరం కలిసి నిధులు సహకరిస్తున్నారు. ఇంతటితోనే అభివృద్ధి కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇది మా సొంత పాఠశాల అని అనుకుంటేనే అది జరుగుతుంది. మల్లికార్జునరావు సార్ అయితే ఫౌండేషన్ చాలా గట్టిగా వేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే కొనసాగిస్తూ అదే ఒరవడితో ముందుకు వెళ్ళటం వల్ల ఈరోజు ఈ స్కూలు బ్రహ్మాండంగా ఉంది. సో గ్రామస్తులందరికీ, దాతలకు, ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అధికారులకు వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరి సహకారం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నామండి. ఈ డయాస్ వేదికగా మన ఎంఈఓ గారిని చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాంపౌండ్ వాళ్ళు 2 వైపులా కంప్లీట్ చేశాం, ఒకవైపు మిగిలింది. ఏవైనా అవకాశాలు కనుకుంటే గవర్నమెంట్ వారి తరపు నుంచి మాకు ఆ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక బిల్డింగ్ మాకు ఎట్లూరుపాడు కొల్లగొండ నుంచి తమ సొంత డబ్బులు ఆటో ఖర్చు పెట్టుకొని ఈ పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆ స్కూల్ బిల్డింగు మాకు కాంపౌండ్ వాళ్ళు కనుక వచ్చినట్లయితే ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ మరియు గ్రామస్తులందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ప్రధానోపాధ్యాయులు అడిగినట్లుగా గత 2 నెలల క్రితం ఈ పాఠశాల యొక్క కాంపౌండ్ మిగిలి ఉన్నదని నేను 4-5 సార్లు తనిఖీకి వచ్చినప్పుడు నేను చూశాను. 2 నెలల క్రితం ప్రభుత్వానికి కూడా ఆన్లైన్లో మేము ఈ కార్యక్రమం ఈ యొక్క వెనక పక్క మొత్తం కూడా మీటర్లతో సహా వేసి ఎస్టిమేషన్కి గవర్నమెంట్ పంపడం జరిగింది. 2 రోజుల క్రితం కొంత శాంక్షన్ అయినట్టుగా మీరందరూ కూడా పత్రికల్లో కానీ వాట్సాప్లో కానీ చూసాం. ఆ కాంపౌండ్లో ఇది కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెనక వైపు పొలాలు ఉన్నాయి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి, గడ్డి కానీ ఇతర కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి విష సర్పాలు ఏమైనా వస్తాయేమో, తెలియని పసిపిల్లలు ఆడుకుంటూ బాల్ కోసం అటు పోతారేమో, అక్కడ ఏమన్నా ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా మేము కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మోడల్ స్కూల్కి 5 టీచర్లు 5 రూములు ఉండాలనేది వాళ్ళ యొక్క ఆశయం. అందుకే ఈ యొక్క పాఠశాలకు 3 రూములు ఉన్నాయని మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా 2 రూములు, మిగతా 2 రూములు కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రావచ్చు అనేది నా అభిప్రాయం. దీనితో పాటు నిన్నగాక మొన్న పాత ప్రభుత్వంలో నాడు నేడు ఉన్నటువంటి పథకంలో
ఇంకా ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నదో 28 పాఠశాలకు గాను 9 పాఠశాలలో దాదాపుగా 25 లక్షలు మన మండలానికి శాంక్షన్ అయ్యాయి. వాళ్ళ అకౌంట్లో కూడా జమ అయ్యాయి. అవి కూడా కొంతమందికి హెడ్ మాస్టర్కి తెలియకపోతే మేమే ఫోన్ చేసి మీ పాఠశాల డబ్బులు నాడు నేడు డబ్బులు పడ్డాయి, అవి ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే మీకు అవసరమో అది ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అందుకనే ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ తక్కువలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంచెలంచెలుగా నిధులు వేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా త్వరగా కంప్లీట్ అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తాను. సారు మనకి ఈ స్కూల్ని మోడల్ స్కూల్గా ప్రధానంగా ఎంపిక చేశారు. మరియు 5 టీచర్లు 5 గదులు ఉండాలనేటువంటిది అది త్వరలో కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాటిచ్చారు. కాబట్టి మనకి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ సుబ్బారెడ్డి గారికి వెంకటాద్రిపాలెం అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సప్పట్లతోటి సార్ని మనం సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ మీ సహకారం ఎప్పుడు కూడా వెంకటాద్రిపాలెం గ్రామానికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ మీరు మా గ్రామానికి వచ్చేసి మా గ్రామంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వెంకటాద్రిపాలెం వెల్ఫేర్ అసోసియేషన్ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ మీకు స్వాగతం సుస్వాగతం. ఇంకా 30-40 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా వాటిని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మాలాద్రి సార్ గారికి మీరు మా పాఠశాలకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ మా ఆహ్వానం మంచి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటాద్రిపాలెం వెల్ఫేర్ అసోసియేషన్ సార్ మరియు ఈ గ్రామానికి ఉన్నటువంటి పాఠశాలకు పునాది వేయటంలో ప్రధాన పాత్ర వహించేటువంటి మల్లికార్జున సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీరు ఎంతో మందిని విద్యార్థులకి చైతన్యవంతులు చేసి వాళ్ళకి విలువల్ని బోధించి ఒక గొప్ప విద్యార్థులుగా తయారు చేసేటువంటి మీకు ఈ యొక్క వెంకటాద్రిపాలెం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే కరుణ మేడం గారు మీరు కూడా వెంకటాద్రిపాలెం గ్రామ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు బోధించేటువంటి విలువలు మరియు ఒక మంచి సంస్కృతి మరియు మీరు బోధించేటువంటి స్కిల్స్ ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఎప్పటికి కూడా ఈ వెంకటాద్రిపాలెం అసోసియేషన్ మీ పాఠశాల వార్షికోత్సవాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం మేడం గారు. ఈ మేడం గారు ఎంతో మంది ఈ విద్యార్థుల్ని ఒక 5 మంది ఉన్నటువంటి దాన్ని ఈరోజు 70 మంది తీసుకురావడం మేడం గారు మరియు మల్లికార్జున సార్ ప్రధాన పాత్ర వహించారు. మన కమిటీ చైర్మన్ మరియు శ్రీనివాసరావు గారు పాఠశాల కమిటీ చైర్మన్గా తన బాధ్యతని శ్రీనివాసరావు గారు చక్కగా నిర్వర్తించారు. ప్రత్యేకంగా ఈ యొక్క వెంకటాద్రిపాలెం అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ మన రాంబాబు సార్ మరియు మాజీ ఎంఈఓ రాంబాబు మాన్ని పాఠశాలని ఒక సెలెక్ట్ చేసినందుకు మరియు ఈ గ్రామంలో 5 టీచర్లు 5 గదులు ఉండాలనేటువంటి సిస్టానికి నిధులు విడుదల చేస్తూ శాంక్షన్ చేస్తూ ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారు మరియు రాంబాబు సార్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా వెంకటాద్రిపాలెం అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ మరియు మాలకొండయ్య గారు డాన్స్ మాస్టర్ గారు వారికి కూడా ఈ గ్రామం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మాలకొండయ్య సార్ నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉండాలి. నెల్లూరు నడియానా వెంకటాద్రిపాలెం వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఈ పాఠశాల వార్షికోత్సవం జరుగుతూ ఉంది. సార్ ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఎంఈఓ సుబ్బారెడ్డి గారికి మరియు ఇంతకుముందు సహకరించినటువంటి ఎంఈఓ రాంబాబు గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ మీ యొక్క
సేవలు ఎప్పుడు కూడా మా యొక్క పాఠశాలకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్.